అందరికీ నమస్కారం. ట్రాలీ సెట్టింగ్ మాడ్యూల్కి స్వాగతం. ట్రాలీ సెటప్ అనేది క్లయింట్ పై సేవను ప్రారంభించే ముందు అవసరమైన అన్ని కాస్మెటిక్స్, డిస్పోజల్స్ మరియు టూల్స్ ను ఒక క్రమ పద్ధతిలో అమర్చడం అని నిర్వచించవచ్చు. ఇప్పుడు వివిధ కాస్మెటాలజీ సేవల్లో ట్రాలీ సెట్టింగ్కు అవసరమైన ముందస్తు అవసరాలను తెలుసుకుందాం. ఆధునిక జుట్టు ఆకృతి సూత్రం సరిగ్గా విశ్లేషించబడిన క్లయింట్ లక్షణాల ద్వారా పొందవచ్చు. హెయిర్ కట్ విజయానికి కీలకం క్లయింట్స్ ఉత్తమ లక్షణాలను హైలైట్ చేయడం. హెయిర్ కటింగ్ లేదా హెయిర్ షేపింగ్ అనేది హెయిర్ కటింగ్ సాధనాలను ఉపయోగించి కత్తిరించడం, టేపరింగ్ చేయడం, టెక్స్చరైజింగ్ చేయడం మరియు థిన్నింగ్ వంటి ప్రక్రియ. కానీ జుట్టు కత్తిరించే ముందు ఈ క్లయింట్ సంప్రదింపులు ముఖ్యమైనవి. ముఖ ఆకృతిని గుర్తించడం, హెయిర్ కట్ రకాన్ని నిర్ణయించడం. హెయిర్ కట్ యొక్క పొడవును నిర్ణయించడానికి వెంట్రుకలు మరియు పెరుగుదల నమూనాలు, సాంద్రత, ఆకృతి మరియు జుట్టు యొక్క ఎలాస్టిసిటీని గుర్తించడం. హెయిర్ కట్ టైప్ ప్రకారం టూల్స్ను ఎంచుకోవడం. వారి అవసరాలను అర్థం చేసుకున్న తర్వాత మాత్రమే హెయిర్ డ్రెస్సర్ సరైన హెయిర్ కట్ గురించి సలహాలు మరియు వృత్తిపరమైన సలహాలను అందించవచ్చు. జుట్టుకు సంబంధించిన విధానాలకు క్లయింట్ యొక్క పరిస్థితి మరియు సున్నితత్వాల విశ్లేషణ అవసరం. క్లయింట్ సంప్రదింపుల తర్వాత క్లయింట్ రికార్డ్ ఫామ్లో షరతులు ఏవైనా ఉంటే వాటిని గమనించండి. ప్రక్రియకు అవసరమైన టూల్స్ లేదా ఈక్విప్మెంట్స్ లేదా మెషిన్స్ ప్రకారం ట్రాలీని సెటప్ చేయండి. ఉపయోగించే టూల్స్ లేదా ఈక్విప్మెంట్స్: బార్బర్ సిజర్, టెయిల్ కోమ్ లేదా స్టైల్ కోమ్, జుట్టును సులభంగా విడదీయడానికి ఉపయోగించే రటైల్ దువ్వెన అని కూడా పిలుస్తారు. రౌండ్ బ్రష్, విభజించే సెక్షనింగ్ క్లిప్స్, స్ప్రే బాటిల్, ఫస్ట్ ఎయిడ్ బాక్స్, ట్రాలీ. ఉపయోగించిన మెటీరియల్: కాటన్ అవసరం మేరకు, హెయిర్ షాంపూ అవసరం మేరకు, నీరు అవసరం మేరకు, టవల్, ఆల్కహాల్ లేదా ఫార్మలిన్ లేదా లైజాల్ అవసరం మేరకు, హైడ్రోజన్ పెరాక్సైడ్ అవసరం మేరకు, మెడల్ స్ట్రిప్. ఆహ్లాదకరమైన చికిత్సలు లేదా సర్వీస్ను సాధించడానికి హెయిర్ కట్ ప్రారంభించడానికి ముందు కొన్ని ప్రిపరేషన్స్ అవసరం. హెయిర్ కటింగ్కు ముందు ట్రాలీని సెటప్ చేయడానికి మరియు క్లయింట్ను డ్రేపింగ్ చేయడానికి ఈ క్రింది విధానం ఉంది. మీ చేతులను శుభ్రం చేసుకోండి. క్లయింట్ యొక్క ఆభరణాలను తీసివేయండి మరియు సురక్షితంగా నిల్వ చేయండి. క్లయింట్కు షాంపూ చేయడం కోసం 2 టవల్ను ఉపయోగించుకోండి. క్లయింట్ మెడ చుట్టూ ఒక మెడ స్ట్రిప్తో సురక్షితం చేయండి. హెయిర్ కటింగ్ ప్రాంతాన్ని సెటప్ చేయండి. ట్రాలీలో అవసరమైన సామాగ్రిని ఉంచండి. క్లయింట్కు ఏదైనా సహాయం అవసరమైతే వారికి సహాయం చేయండి. షాంపూ చేసిన తర్వాత క్లయింట్ మెడపై కటింగ్ షీట్ ఉంచండి. కత్తిరించే ముందు జుట్టును సరిగ్గా బ్రష్ చేయండి. మనం స్టెరిలైజేషన్ అండ్ శానిటేషన్ నిబంధనల ప్రకారం తగిన విధంగా టూల్స్ మరియు ఎక్విప్మెంట్ దగ్గర పెట్టుకోవాలి. కాబట్టి మనం తప్పక 1. టూల్స్ మరియు ఎక్విప్మెంట్ ని ఉపయోగించిన తర్వాత మరియు వాటి స్థానంలో ఉంచి ముందు వాటిని శుభ్రం చేయడం, పరిశుభ్రంగా ఉంచాలి మరియు క్రిమిరహితం చేయడం గుర్తుంచుకోండి. గాయాలని నివారించడానికి పదునైన సాధనాలను సురక్షితంగా స్టోరేజ్లో ఉండేలా చూసుకోండి. యూనిఫామ్ పాకెట్స్లో పదునైన సాధనాలను ఉంచడం మానుకోండి. ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్తో జాగ్రత్తగా ఉండండి. వైర్లు లేదా ఇతర భాగాలను నేలపై ఉంచవద్దు. అవసరం లేనప్పుడు ఉపకరణాలను ఆఫ్ చేయండి. ఈ వీడియోలో మనము ఈ క్రింది విషయాల గురించి తెలుసుకున్నాము. క్లయింట్ అవసరాన్ని అర్థం చేసుకోవడానికి మరియు తదనుగుణంగా ట్రాలీని సిద్ధం చేయడానికి క్లయింట్ సంప్రదింపులు ముఖ్యం. హెయిర్ అనాలిసిస్ చేయడం వల్ల హెయిర్ స్పెషలిస్ట్ లేదా సౌందర్య నిపుణుడు ట్రాలీని సిద్ధం చేయడానికి ప్రోడక్ట్స్, టూల్స్, ఎక్విప్మెంట్ను ఎంచుకోవడానికి వీలు కల్పిస్తుంది. ఏదైనా క్రాస్ కంటామినేషన్ నివారించడానికి స్టెరిలైజేషన్ మరియు శానిటేషన్ నిబంధనల ప్రకారం పరికరాలు లేదా సాధనాలను తప్పనిసరిగా స్టోర్ చేయాలి. ఏదైనా ప్రమాదం జరగకుండా ఉండేందుకు ప్రతి టూల్స్ లేదా ఎక్విప్మెంట్ని ఖచ్చితంగా అమర్చాలి. అనియంత్రిత చలనశీలతను లేదా అన్రిస్ట్రిక్టెడ్ మొబిలిటీ నిర్ధారించడానికి పని ప్రాంతాన్ని తగిన విధంగా ఏర్పాటు చేసుకోవాలి. ఈ మోడల్ని మీరు చూసినందుకు ధన్యవాదాలు.